ఏపీలోని సంకీర్ణ సర్కారు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. నిజంగా ఇది సంచలన నిర్ణయం కన్నా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు అని చెప్పడం అంటే సమంజసమేమో నాకనిపిస్తోంది. ఎందుకంటే విభజిత ఏపీగా ఏర్పడినటువంటి ఆ తొలినాళ్లలో అంటే 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆయన గద్దెనెక్కారు. సో, ఆ క్రమంలో ఎక్కడో ఒక కేంద్రంతో ఆయనకి పొసగలేదు. ఈ క్రమంలో కేంద్రం జోక్యం రాష్ట్రంలో ఉండకూడదన్న ఒక ఉద్దేశంతో అటు మమతా బెనర్జీకి సపోర్ట్‌గా, ఈయనకి సపోర్ట్‌గా మమతా బెనర్జీ అటు వెస్ట్ బెంగాల్‌లో కూడా చేశారు. ఎందుకంటే సీబీఐని తమ రాష్ట్రాల్లోకి రానివ్వకుండా ఒక ఉత్తర్వులు ఆహ్, విడుదల చేయడం. దాన్నే జనరల్ కన్సెంట్ అంటారు. యాక్చువల్‌గా ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 సెక్షన్ 3 ప్రకారం అయితే వివిధ రాష్ట్రాలు కేంద్రంలో నడుస్తున్నటువంటి సీబీఐ రాష్ట్రంలోకి రావాలంటే జనరల్ కన్సెంట్ సమ్మతి అనేది అవసరం. ఈ సమ్మతిని నాడు రద్దు చేశారు. ఈవేళ మళ్ళీ చంద్రబాబు పునరుద్ధరించి మళ్ళీ రాష్ట్రంలోకి సీబీఐ రండి అని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు.